అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మీకు అందరికీ తెలిసిందేదేనో ఈ ఆదోని సబ్ రిజిస్టర్ ఆఫీసులో ఫిర్యాదుకి సంబంధించిన ఫిర్యాది ఏం పేరు 6.5 ఎకరాల పొలము ఫేక్ డాక్యుమెంట్స్తో రిజిస్టర్ చేసినారనే విషయం అందరికీ తెలిసిందేదేనో. ఇది 31/12/24 తేదీ రిజిస్ట్రేషన్ జరిగింది. మాకు కంప్లైంట్ వచ్చి 4/1/25 తేదీ కంప్లైంట్ ఇచ్చినాడు. ఈయన ఎగ్గటి ఈశ్వర అనే వ్యక్తి కంప్లైంట్ ఫిర్యాదుదారుడు. ఇతను ఏమని ఇచ్చినాడంటే మాకు ఫిర్యాదు ఈ ఆమదాల భాస్కర్ మరియు చాకలి ఈరన్న వీళ్ళిద్దరూ, తర్వాత రెవెన్యూ సిబ్బంది, తర్వాత కొంతమంది సాక్షులు, డాక్యుమెంట్ రైటర్లు అంతా మొత్తం 10 మంది కలిసి కుట్ర పన్ని అతని భూమి కాజేయాలనే ఉద్దేశంతో డెత్ సర్టిఫికెట్టు, తర్వాత ఫ్యామిలీ సర్టిఫికెట్టు, ఫోర్జరీ డాక్యుమెంట్స్ సృష్టించి వాటి ఆధారంగా ఇది ఆమిదాల భాస్కర్ అనే వ్యక్తి ఏవనగా అంటే ఫిర్యాదుకి ఈశ్వరప్పకు కొడుకుగా యాక్ట్ చేసి అతని పేరు మీద జీపీఏ సృష్టించుకున్నారు. మొదట జీపీఏ సృష్టించుకున్న తర్వాత ఆ జీపీఏ ఆధారంగా ఆమిదాల భాస్కరు A2కి సాకలి ఈరన్నకు ఆ పొలాన్ని అమ్మినట్లు మళ్ళా ఒక డాక్యుమెంట్ క్రియేట్ చేసినారు. తర్వాత ఈ డాక్యుమెంట్ క్రియేట్ చేసిన తర్వాత చాకలి ఈరన్న ఆ పొలంలో ప్లాట్లు వేసి ఆ ప్లాట్లని ఒక రెండు ప్లాట్లని ఒక 2 ప్లాట్లు వచ్చి కురువ చిన్నయ్యకు, ఇంకొక 2 ప్లాట్లు వచ్చి కురువ అయినకు సుమారు 22 లక్షల చొప్పున అమ్మినట్లు డాక్యుమెంట్ క్రియేట్ చేసినారు. మళ్ళీ దాన్ని కూడా రిజిస్ట్రేషన్ చేసినారు. తర్వాత వాళ్ళ ద్వారా ఒక్కొక్కరి ద్వారా 10 లక్షల రూపాయల అమౌంట్ తీసుకున్నారు. ఎవరు కుర్వ అయ్యన్న, తర్వాత చిన్నయ్య ద్వారా మొత్తం 20 లక్షలు తీసుకున్నారు. 20 లక్షల్లో 4 లక్షలు వచ్చి స్టాంప్ ఫీజుకి వాడుకున్నారు. 2 లక్షలు వచ్చి మిగతా ఖర్చులకు వాడుకున్నారు. సాక్షులకి వీళ్ళకి అమౌంట్ కొంత ఇచ్చినారు. ఒక 4 లక్షలు వచ్చి A1 A2 తీసుకున్నారు. మిగిలిన అమౌంట్ అంతా కూడా రిజిస్ట్రేషన్ ఆఫీస్ వాళ్ళకి అమౌంట్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ రైటర్ మహబూబ్ బాషా ద్వారా ఇచ్చినట్లు మనకు సాక్ష్యాధారాలు ఉన్నాయి. ఇచ్చిన తర్వాత దాన్ని అంతా కూడా వీళ్ళు పంచుకున్నారు రిజిస్ట్రేషన్ సిబ్బంది. తర్వాత ఈ విషయం తెలిసిన తర్వాత 4వ తేదీన ఏగంటి ఈశ్వరయ్య కంప్లైంట్ చేసినారు. తర్వాత వీళ్ళని కూడా మేము పిలిపించినాము. మిగతా వాళ్ళు అయ్యన్నాను. తర్వాత వాళ్ళు కూడా ఒకరు 10 లక్షలు ఇచ్చినట్లు ఒప్పుకున్నారు. దీనిపైన కేసు రిజిస్టర్ చేసినాము. 7వ తేదీ ఒక నలుగురు అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు వచ్చి ఎవరైన పేరు ఆమిదాల భాస్కర్ A1 అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా ఒక 4 అరెస్ట్ పెండింగ్ ఉంది. అందరినీ అరెస్ట్ చేసిన తర్వాత పూర్తి దర్యాప్తు చేసి ఎవరెవరు ఎంతమంది ఇంకా దీనిపైన వెనక్కున్నా కూడా అందరినీ కూడా అందరిపైన కూడా చట్టం ప్రకారము చర్య తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నేను DSP ఆదోని సోమన్న. రిజిస్టర్ పరాల్లోనే ఉన్నాడు. అతని పైన కూడా ప్రయత్నం చేస్తున్నాము. అబ్స్కాండింగ్లో ఉన్నాడు. అతన్ని కూడా సిన్సియర్గా రిపోర్ట్ చేస్తున్నాము. అతన్ని అరెస్ట్ చేస్తేనే మనకు ఒక కొలిక్కి వస్తుంది. అందరూ అరెస్ట్ అయితేనే కొలిక్కి వస్తుంది. ఎందుకంటే ఇది ఈ సాక్షులు ఏం చెప్తున్నారు, 20 లక్షల వరకే డబ్బులు వాళ్ళకి ఇచ్చినామంటున్నారు. వాళ్ళు ఎవరెవరు ఎంత పంచుకున్నారు, తర్వాత ఆ స్టాంపులు ఎక్కడ చేసినారు, తర్వాత ఫేక్ డాక్యుమెంట్లు ఎవరు సృష్టించినారు, అన్నీ ఇంకా మాకు వివరాలు తెలియాల్సి ఉంటుంది. అందరూ అందరినీ అరెస్ట్ చేసి వాళ్ళు పోలీసు కస్టడీకి తీసుకొని విచారిస్తేనే ఇది రిమాండ్ పంపించిన తర్వాత కోర్టు అనుమతితో పోలీస్ కస్టడీ తీసుకొని విచారిస్తేనే పూర్తి వివరాలు బయటపడతాయి. పూర్తి వివరాలు బయటపడిన తర్వాతనే మీకు చెప్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.